హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ కల్పన. సో బిఫోర్ అంతా కూడా నేను వేరేగా చెప్పాను కదా. సో ఇది మీకు ఎలా అనిపించింది అనేది నాకు చెప్పండి. ఇది బాగుంటే ఇదే కంటిన్యూ చేస్తాను నెక్స్ట్ వ్లాగ్లో నుంచి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి వ్లాగ్ అయితే కాదు, డీమార్ట్ హాల్స్ అయితే షూట్ చేస్తున్నాను. మీలో ఎంతమందికి హాల్స్ అనేవి ఇష్టం అనేది నాకు కింద చెప్పండి. నాకైతే చాలా చాలా ఇష్టం హాల్స్ షూట్ చేయడం అనేది. సో ఇక్కడ ఏంటంటే మనకు ఆబ్వియస్లీ బయట డీమార్ట్ దగ్గర పాప్కార్న్స్, ఐస్ క్రీమ్స్ ఉంటాయి కదా. సో కొంచెం ఐస్ క్రీమ్ అయితే తినేసి లోపలికైతే వెళ్ళాము. అక్కడ వీడియో అయితే అసలు షూట్ చేయలేదు. సో మా హస్బెండే కొంచెం చిన్న చిన్న క్లిప్స్ అనేవి షూట్ చేశారు. దాని తర్వాత ఏంటంటే కార్ట్లో బ్యాక్ సైడ్ అయితే ఫోన్ పెట్టేసి వీడియో అయితే షూట్ చేసుకున్నాం అన్నమాట. సో యాక్చువల్గా ఏంటంటే మేము ఇక్కడ మంత్లీ డీమార్ట్కి అయితే వెళ్తాము. మీకు దగ్గర తెలిస్తే తునిలోనే డీమార్ట్ ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళి మేము ఏవైనా గ్రాసరీస్ కావాలంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే మనం డీమార్ట్కి వెళ్ళిన తర్వాత ఎంత తక్కువ ఐటమ్స్ తీసుకుంటే అంత మంచిదన్నమాట. మనం చూడగానే అన్ని ఐటమ్స్ అయితే వేసేస్తూ ఉంటాము. కాకపోతే ఏంటంటే మనం చెక్అవుట్ చేసినప్పుడు బిల్ పేమెంట్ దగ్గర మనకి బిల్ అయితే పేలిపోతూ ఉంటుంది కదా. సో అందుకనే చూసుకొని తీసుకోండి ఐటమ్స్ అనేవి. మాది కూడా మేము అన్ని ఐటమ్స్ వేసాము. లాస్ట్లో బిల్ అయితే మాకు దగ్గర ఒక 4000 అలా అయిందనమాట. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు బ్లాగ్ అయితే నేను షూట్ చేయట్లేదు, డీమార్ట్ హాల్ షూట్ చేస్తున్నాను అనమాట. సో ఇంత లగేజ్ ఉంది. సో యాక్చువల్గా ఏంటంటే మనం ఎంతో తక్కువ తీసుకోవడానికి వెళ్తాం. కాకపోతే ఏంటంటే అక్కడ బిల్ అయితే చాలా పేలిపోతుంది డీమార్ట్లో. సో ప్రతిదీ పడేస్తూ ఉంటాం కదా. సో లాస్ట్కి బిల్ వచ్చేసరికి మనకి ఎక్కువైపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది షేకర్ తీసుకున్నాను. ఇది మనం డిటాక్స్ వాటర్ లాగా లేకపోతే ఏమైనా జ్యూసెస్లో తాగడానికి. ఇది ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను. సో డైలీ మార్నింగ్ అయితే యూజ్ అవుతుంది. నేను మార్నింగ్ డైలీ వాటర్ తాగుతాను, లైక్ జింజర్ వాటర్ కానీ లేకపోతే జీరా వాటర్ కానీ. సో అలాగే ఏంటంటే డిటాక్స్ వాటర్కి సంబంధించి తీసుకున్నాను ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ మిల్కీ మిస్ట్ బ్లూబెర్రీ కర్డ్స్ అయితే తీసుకున్నాను. ఇవి ఎంతమంది తింటారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది నాకు బ్లూబెర్రీ చాలా ఇష్టం. 3 వేరియంట్స్ తీసుకున్నాను, 3 తీసుకున్నాను ఇవి బ్లూబెర్రీ వచ్చేసరికి. సో దీంట్లో ఒకటి స్ట్రాబెరీ ఉంది, అక్కడైతే స్టాక్ లేదు. బ్లూబెర్రీ స్ట్రాబెరీ ఉంది. సో ఇంకోటి ఎక్కడో మిస్ అయింది. అండ్ నెక్స్ట్ ఇది ఏంటంటే ఆంబిప్యూర్, మనకి ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లో వస్తుంది టీవీలో. సో ఇది కార్ పనికి వస్తుందని, అంటే యాక్చువల్గా ఏసీలో బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను చిన్నది. ఇది ఒకటి స్మెల్ ఎలా ఉంటుందో తెలీదు నాకు. అండ్ పొటాటో స్మాష్ కానీ, అంటే మనం స్మాష్ చేసుకున్నప్పుడు కొంచెం చేతితో చేసుకోలేం కదా. సో స్మాషర్ అనేది ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది మేము ఆల్రెడీ ఒకటి తీసుకున్నాము, ఎయిర్ స్ప్రే. ఫ్రాగ్రెన్స్ అయితే చాలా బాగుంటుంది. సో ఇది నేను ముందు వైజాగ్ వెళ్ళినప్పుడు బ్లాగ్లో మీకు చూపించాను కదా. మా అమ్మకి కూడా తీసుకున్నాను, ఈ స్మెల్ వచ్చిందని. సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే కర్డ్ ప్యాకెట్ ఒకటి. అండ్ నెక్స్ట్ ఏంటంటే జీరా ప్యాకెట్ ఒకటి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది జెస్సీది దూద్ పేడ అంట. సో టేస్ట్ చేయలేదు, సో కొత్తగా పెట్టినట్టున్నారు. సో ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది వెస్మెల్ ఉప్మా ఒకటి. దీంట్లో మేము వేరే బ్రాండ్ తీసుకుంటాము. సో అది వదిలేసి ఈసారి ఈ బ్రాండ్ ట్రై చేద్దామని తీసుకున్నాము, హోమ్ సెట్ అంట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇవి హెయిర్ బ్యాండ్స్, అంటే హెయిర్ లీవ్ చేసుకున్నప్పుడు బాగుంటుందని. ఇవి కాంబో అనమాట, 39 రూపీస్. సో 2 ఒకటి మనకి బేబీ పింక్ అండ్ వైట్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇవి మ్యాడాంగ్ జ్యూస్ అంట, బింగో నేనైతే తిన్నాను. సో మా హస్బెండ్ తీసుకున్నారు ఇది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది 5 బార్స్ వస్తాయి, మైల్డ్ అండ్ క్లియర్. ఇది గ్లిజరిన్కి అదే బార్ సోప్స్ అనమాట. ఇది కొత్తగా వచ్చినట్టుంది. సో ఇది ఒకటి తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆబ్వియస్లీ ఇడ్లీ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాము. సో దీంట్లో మనకి 8 ప్యాక్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ నేను చాలా రోజులైంది లేస్ తిని. సో సాల్ట్ లేస్ అయితే నాకు చాలా ఇష్టం. దీంట్లో నాకు సాల్ట్ అండ్ నెక్స్ట్ గ్రీన్ ఫ్లేవర్ ఒకటి, ఆ 2 ఇష్టం అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనీ ప్లాంట్.
సో కొంచెం మనీ ప్లాంట్ కాదు, ఇది గుడ్ లక్ ప్లాంట్ అనమాట. సో ఇంట్లో పెట్టుకుంటే కొంచెం బాగుంటుందని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్ప్రైట్ బాటిల్ ఒకటి తీసుకున్నాము. ఇది 2 లీటర్స్ అనుకుంటా, ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మేము మెయిన్గా ఫ్రీడమ్ ఆయిలే యూజ్ చేస్తాము ఎప్పుడు. సో ఇది కూడా ఏంటంటే 2 లీటర్స్ బాటిల్ తీసుకున్నాం. ప్యాకెట్ అయితే రావట్లేదని చెప్పేసి 2 లీటర్ బాటిల్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది ఎలైట్ డేట్ స్లైసెస్, ఇవి చాలా బాగుంటాయి. సో మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి, డీమార్ట్లోని చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది మనకి కొత్తగా హ్యాండ్ వాష్ పెట్టారు, లావెండర్ది. స్మెల్ అయితే ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంది. సో ఇదొకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ టీ కప్స్ అనమాట, ఇవి ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే ఇవి గ్లాస్ జార్స్ అనమాట. అంటే టీ కప్స్ మనం హాట్గా సర్వ్ చేస్తారు కదా సో బయట. సో ఇవి చాలా బాగుంటుంది, ఎవరైనా గెస్ట్లు వస్తే సర్వ్ చేయడానికి అని చెప్పేసి. ఇవి కులాద్ అనమాట. అంటే ఇది మనకి ఏంటంటే MRP 25 పడింది. సో స్పెషల్ ప్రైస్ వచ్చేసరికి 19 రూపీస్. సో 2 తీసుకున్నాను. ఇవి కొంచెం అంటే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో గ్లాస్ అనమాట. అండ్ నెక్స్ట్ దీంట్లోనే ఇందాక చూపించాను కదా మిస్ అయిందని, ఇది బ్లూబెర్రీ ఒక కర్డ్ ప్యాకెట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను సాఫ్ట్ టచ్ ఇది ఒకటి తీసుకున్నాను. ఇది చాలా బాగుంటుంది స్మెల్. సో యాక్చువల్గా ఏంటంటే నేను ఏరియల్ మాది టాప్ లాంచ్ అనమాట. సో దాంట్లో లిక్విడ్ వేసిన తర్వాత ఇది కూడా వేస్తాను. సో యాక్చువల్గా మరి సాల్ట్ వాటర్ కదా, సో కొంచెం హార్డ్ వాటర్ కాబట్టి సో స్మెల్ అనేది ఉండదు. సో ఇది వేస్తే కొంచెం బాగుంటుందని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ బౌల్స్ కూడా తీసుకున్నాను. అంటే ఎవరికైనా సర్వింగ్ చేయడానికైనా, లేకపోతే మేము కూడా ఏమైనా అంటే ఉప్మాస్కి సంబంధించి, రైసెస్ ఐటమ్ ఫ్రైడ్ రైస్కి సంబంధించి ఏమైనా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి 2 వేరియంట్స్లో తీసుకున్నాము. ఇది ఒకటి బ్లాక్ అనమాట, ఇది వైట్. సో ఇవి బాగున్నాయి. మనకి ఏంటంటే 39 రూపీస్ పడుతుంది ఈచ్ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ ఏంటంటే బాదం మిల్క్, ఇది హెరిటేజ్ది. సో ఇవి 3 తీసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే ఇవి ఆవాల ప్యాకెట్. నెక్స్ట్ ఇవి చియా సీడ్స్. అంటే యాక్చువల్గా నేను ఏంటంటే లెమన్లోని చియా సీడ్స్ కలుపుకొని తాగుతాను. ఇది చూపించాను కదా డిటాక్స్లోని. సో దాంట్లో మిక్స్ చేసి తాగుదామని చెప్పేసి చియా సీడ్స్ తీసుకున్నాను అనమాట. సో ఇవి మనకి చాలా క్యూట్గా ఉన్నాయి. ఇవి ఏంటంటే బాదం కానీ కాజు కానీ ఏమైనా సీడ్స్ వేసుకోవడానికి చాలా బాగుంటాయి అని చెప్పి గ్లాస్ చేస్తే మనకి ఏంటంటే 19 రూపీస్ పడుతుంది ఈచ్. సో 2 తీసుకున్నాను. ఇవి చాలా క్యూట్గా ఉన్నాయని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఏంటంటే బాడీ వాష్. ఇప్పుడు అందరూ మనకి ఆన్లైన్లో ప్రమోట్ చేస్తున్నారు కదా, సో మమాత్వి. సో మనకి బయట కూడా దొరుకుతున్నాయి ఇవి. ఇది ఉప్టన్ బాడీ వాష్ ఒకటి తీసుకున్నాను. సో సోప్స్ అయితే నాకు రావట్లేదు, సో అందుకని చెప్పి బాడీ వాష్ అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇవి వాల్నట్స్. ఇది బ్రాండ్ వచ్చేసరికి నట్రాజ్ అనమాట. సో చిన్న ప్యాకెట్ తీసుకున్నాను. అంటే మార్నింగ్ బాదం పిస్తా వాటితో కూడా మిక్స్ చేసుకొని తింటే డైలీ బాగుంటుంది హెయిర్కి స్కిన్కి అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే పన్నీర్ ఒకటి తీసుకున్నాను. మేము యాక్చువల్గా పన్నీర్ కర్రీస్ ఫ్రైడ్ రైస్ అవి చేసుకుంటాము. సో దానికి సంబంధించి పన్నీర్ అయితే తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇవి సోంపు తీసుకున్నాను. అంటే మనం డిన్నర్ లంచ్ చేసిన తర్వాత కొంచెం స్వీట్ తినే క్రేవింగ్స్ అయితే ఉంటాయి కదా చాలా మందికి. సో ఇది స్వీట్గా ఉంటుందని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇదొక బాదం మిల్క్. సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది మాది టాప్ లోడ్ సర్ఫ్ ఎక్సెల్. యాక్చువల్గా మేము వేరే తీసుకున్నాము ఏరియాది, అదే యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు వేరేది ఫ్లేవర్ యూజ్ చేద్దామని వేరే బ్రాండ్, అంటే వేరే స్మెల్ బాగుంటుంది, ఇది కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ఇది ఒకటి తీసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్నిక్కర్స్, ఇది నాకు చాలా ఇష్టము. నెక్స్ట్ ఏంటంటే బటర్ మిల్క్స్ 2 తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇవి మనకి బ్రెడ్ మీద కానీ లేకపోతే ఏంటైనా షేక్స్లో కానీ సో మనకి స్ప్రెడ్ చేస్తారు కదా, సో పైన టాపింగ్స్ లాగా. అండ్ నెక్స్ట్ షేక్స్లో కూడా యూజ్ చేస్తారు హర్షీస్ సిరప్. సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది ముందాలు, మా హస్బెండ్కి చాలా ఇష్టము. ఈ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. ఈ ప్యాకెట్ ఒకటి. నెక్స్ట్ ఇది మనకి ఆరెంజ్ ఫ్లేవర్ బన్ ఉంటుంది కదా, 2 బన్స్లో మిడిల్లో మనకి క్రీమ్ అయితే పెడతారు కదా, సో ఇదొకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇది సాంబ్రాణి. యాక్చువల్గా పూజ చేసినప్పుడు సాంబ్రాణి వేసుకుంటే ఇల్లంతా ఒక పాజిటివ్ వైబ్స్ అనేది వస్తుంది. ఇవి నాకు ఈ కప్స్ అనేవి చాలా ఇష్టము. చిన్నవి ఉంటాయి కదా, దానికన్నా ఈ కప్స్ అనేవి నాకు చాలా ఇష్టం అనమాట. ఇవి ఒకటి తీసుకున్నాను.
నెక్స్ట్ బాదం ఒకటి తీసుకున్నాను. ఇవి కూడా చిన్న సాంబ్రాణి మంగళదీపువి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది మిల్క్ ప్యాకెట్ ఒకటి. అండ్ నెక్స్ట్ ఇది బటర్ మిల్క్, స్పైసీ బటర్ మిల్క్ నాకు చాలా ఇష్టము, ఒక చూపించాను కదా, ఇది ఇంకోటి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇవి మనకి పీనట్స్వి నట్ క్రాకర్ అనమాట. ఇవి ఎక్కువగా మా హస్బెండ్ పీనట్స్ తింటూ ఉంటారు, సో అందుకని బాగుంటాయని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకేంటంటే ఇది ఒకటి బాదం మిల్క్, ఇది ఒకటి తీసుకున్నాను. టోటల్గా 3 తీసుకున్నాను బాదం మిల్క్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది పీనట్ చెక్కి, ఇది ఒకటి తీసుకున్నాను. సో యాక్చువల్గా స్నాక్కి ఏమైనా లేకపోతే పీనట్ చెక్కి తింటే కొంచెం హెల్దీ అండ్ కొంచెం ఫీలింగ్గా ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. అంతే, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇవన్నీ ఇన్ని ఉంటాయి, కానీ మనం అక్కడికి వెళ్ళేసరికి అమౌంట్ తక్కువ అనుకొని అన్నీ వేసేస్తాము, కాకపోతే బిల్ ఏంటంటే ఎక్కువ పేలిపోయింది. అదనమాట ఇది హాలు, డిమార్ట్ హాలు. సో మీకు నచ్చితే ఈ హాల్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే అందరూ బ్లాగ్స్ అనేవి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.